నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. లగచర్ల ఘటనలో A1గా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి 14 రోజులు రిమాండ్ విధించిన కొడంగల్ కోర్టు. పదవి పోయిందన్న అకసుతోనే దాడులు చేస్తున్నారన్న మంత్రులు. అక్రమ కేసులతో రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటన్న బీఆర్ఎస్. దేశానికి రోల్ మోడల్గా కొత్త ROR చట్టం తెస్తామన్న పొంగులేటి. ఇందిరమ్మ ఇళ్లకు 4 విడతల్లో 5 లక్షలు ఇస్తామని ప్రకటన. ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తే చర్యలు తప్పవన్న సర్కార్. ప్రభుత్వం రైతుల్ని చిన్న చూపు చూస్తోందని విపక్షాల మండిపాటు. అంబర్పేట్ బతుకమ్మ కుంట పునరుద్ధరణ పనులు ప్రారంభం. నివాసాల జోలికి వెళ్లబోమని స్థానికులకు హైడ్రా భరోసా. రాష్ట్రాల్లో బుల్డోజర్ల చర్యలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. షోకాజ్ నోటీసు లేకుండా చర్యలు తీసుకోవద్దని ఆదేశం. దేశంలో 1,00,000కు పైగా మెడికల్ సీట్లు తెచ్చామన్న ప్రధాని. 5 ఏళ్లలో మరో 75,000 అందుబాటులో ఉంచుతామని మోదీ వెల్లడి. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటనలో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి కొడంగల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో ప్రధాన నిందితుడితో మాజీ ఎమ్మెల్యే పలుమార్లు ఫోన్లో మాట్లాడిన ప్రాథమిక ఆధారాలతో పోలీసులు పట్నం నరేందర్ రెడ్డిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. వికారాబాద్లో కొద్దిసేపు విచారించిన అనంతరం కొడంగల్ కోర్టులో నరేందర్ రెడ్డిని హాజరుపరచగా ఈ నెల 27 వరకు రిమాండ్ విధించింది. కేసులో పట్నం నరేందర్ రెడ్డిని A1గా పోలీసులు పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. అధికారులపై దాడి ఘటనలో కుట్ర ఉందనే ఆరోపణలతో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు. కేసులో A1 నిందితుడిగా ఉన్న సురేష్తో నరేందర్ రెడ్డి ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించిన పోలీసులు ఉదయం హైదరాబాద్ ఫిలింనగర్లో అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ పోలీసు శిక్షణా కేంద్రంలో 3 గంటల పాటు ఎస్పీ నారాయణరెడ్డి, ఐజీ సత్యనారాయణ విచారించారు. పట్నం అరెస్టుపై బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనల దృష్ట్యా వికారాబాద్ శిక్షణా కేంద్రం నుంచి పరిగి పోలీస్ స్టేషన్కు తరలించారు. పరిగి పోలీస్ స్టేషన్లో మరింత సమాచారం సేకరించిన అనంతరం కొడంగల్కు భారీ బందోబస్తు మధ్య నరేందర్ రెడ్డిని తీసుకెళ్లారు. అక్కడి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు సమర్పించిన ప్రాథమిక ఆధారాలు పరిశీలించిన కోర్టు నరేందర్ రెడ్డికి ఈ నెల 27 వరకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. లగచర్ల దాడి కేసులో ఇప్పటి వరకు 21 మందిని పోలీసులు అరెస్టు చేశారు. లగచర్ల ఘటనపై రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. ఇప్పటి వరకు 16 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించిన పోలీసులు అభిప్రాయ సేకరణ కోసం వచ్చిన కలెక్టర్ సహా ఇతర అధికారులపై కొందరు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారని తెలిపారు. అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్, కడా అధికారి వెంకటరెడ్డిపై హత్యాయత్నం చేశారన్నారు. సురేష్ అనే వ్యక్తి అధికారులను గ్రామంలోకి తీసుకువెళ్లాడన్న పోలీసులు ఇదే సమయంలో వారిపై దాడి సహా వాహనాలపై రాళ్లు విసిరి ధ్వంసం చేశారన్నారు. ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వివరించిన పోలీసులు దాడిలో ఉపయోగించిన రాళ్లు, కర్రలు స్వాధీనం చేసుకున్నామన్నారు. రిమాండ్ రిపోర్టులో 46 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు A1గా భోగమోని సురేష్ పేరు చేర్చారు. ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క ఆఫీసర్ల మీద అటాక్ చేసి పోలీసుల మీద అటాక్ చేసిన సంఘటనకి మైండ్లో అటువంటి ప్లాను, కుట్ర లేని వాళ్ళు ఎవ్వరు భయపడతారు. వాళ్ళు గ్రామాల్లో ఉండొచ్చు. మిగతా వాళ్ళు ఎవరైతే మెయిన్ ఉన్నారో వాళ్ళందరూ అబ్స్కాండింగ్ అయిపోయారు. సో వాళ్ళందరూ హైదరాబాద్ ఇవన్నీ కూడా వెళ్ళారు. వాళ్ళ కోసం టీంలు ఉన్నాయి. ఇది నిరంతర ప్రక్రియ. మరి మొత్తం ఈ యొక్క ఘటనలో ప్రతి ఒక్కరూ వరకు ఈ పోలీసులు తన ఎఫర్ట్స్ కొనసాగిస్తారు. ఈ దర్యాప్తు కొనసాగుతుంది. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎవరైతే దీనిలో బాధ్యులో వారిపై అందరిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నరేందర్ రెడ్డి అరెస్టును బీఆర్ఎస్ పార్టీ నేతలు ఖండించారు. పట్నం నరేందర్ రెడ్డి నివాసంలో ఆయన భార్య శృతి, మిగతా కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు.
పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పాలన గాలికొదిలి అక్రమ కేసులతో రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్ విమర్శించింది. బీఆర్ఎస్ నాయకుడు సురేష్ 7 ఎకరాల భూమి కోల్పోతున్నాడని, అతనితో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి మాట్లాడితే తప్పేంటని కేటీఆర్ ప్రశ్నించారు. పదవి పోయిందన్న అకస్సుతోనే బీఆర్ఎస్ నేతలు అమాయక గిరిజనుల్ని రెచ్చగొట్టి దాడి చేయించారని అధికార కాంగ్రెస్ ప్రతిదాడికి దిగింది. కుట్రకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో పోలీసులు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పరస్పర విమర్శలకు దారితీసింది. దాడి జరగలేదని జిల్లా కలెక్టరే చెప్పాక అరెస్టులు ఎందుకు చేస్తున్నారంటూ గులాబీ నేతలు ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతుకలను అక్రమ అరెస్టులు, కేసులతో అణిచివేయలేరని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కుటుంబానికి సమాచారం ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వకుండా నరేందర్ రెడ్డిని ఎలా అరెస్టు చేస్తారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేటు సైన్యంలా పనిచేస్తున్నారని ఆరోపించిన కేటీఆర్ అధికారులు అతి చేస్తే ఏపీలో ఏం జరిగిందో చూస్తున్నామని పేర్కొన్నారు. అవసరమైతే జాతీయ మానవ హక్కుల సంఘం వద్దకు వెళ్తామని స్పష్టం చేశారు. 11 నెలలుగా రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, కొడంగల్లో అరెస్టు చేసిన 16 మంది రైతుల కుటుంబాలకు అండగా ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. కనీస సమాచారం ఇవ్వకుండా అరెస్టు చేశారని నరేందర్ రెడ్డి భార్య ఆవేదన వ్యక్తం చేశారు. నేను ముందు వెళ్ళాను. 10 మినిట్స్ తర్వాత సార్ పార్క్ ఎంటర్ అవుతుండగానే అరెస్ట్ చేశారు. తనే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. మార్గ మధ్యంలోనే ఆపేసి అరెస్ట్ తీసుకొని వచ్చారు. మాకు ఎలాంటి విషయం తెలియదు. సార్కి సంబంధించి మెడిసిన్స్, డ్రెస్సెస్ పంపించారంట. హెల్త్ ఫీవర్ ఇష్యూ ఉంది, 3 డేస్ నుంచి ఫీవర్ ఉంది. మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ ఒక టెర్రరిస్ట్ ని ఇడ్చుకపోయినట్టు నేను తెలియక అడుగుతా ఉన్నా. కనీసం వాళ్ళ భార్యకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా? అరెస్ట్ వారెంట్ ఉందా? అసలు వాళ్ళు పోలీసులు మఫ్టీలో చెతకపోతారండి? ఆయన బందిపోట, తీవ్రవాద? అది అసలు అరెస్టా, కిడ్నాపా? ఇష్టం వచ్చినట్టు ఇండ్ల మీదకి వచ్చుడు. నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? ఇవాళ ఈ భూసేకరణ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది దళిత, గిరిజన, బీసీల భూములను లాక్కొని వాళ్ళ అనుయాయులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం చేసుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి చేస్తున్న ఒక కుట్ర. నిజంగానే మీరు పిలిస్తే నరేందర్ రెడ్డి గారు యాజ్ ఏ మాజీ సభ్యుడిగా ఖచ్చితంగా స్టేషన్కి వచ్చేవాళ్ళు. ఇక్కడికి వచ్చి లిఫ్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మొన్న కొడంగల్లో జరిగిన సంఘటన నిజంగా బాధాకరం. కలెక్టర్ గారు బాగా తెలుసు, కలెక్టర్ గారు బాగా పనిచేస్తారు, మానవీయ కోణంతో ఉన్న మనిషి కూడా. కానీ ఆ పరిస్థితులు దారి తీయడానికి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని నేను భావిస్తా ఉన్నాను. కానీ రెండింటిని పరిష్కారం చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం. ఆ దిశగా ఆలోచించకుండా దాని ఏదో కుట్ర ఉందని, దాని వెనకాల ఏదో జరిగిందని పొరపాటు చేస్తుంది. ప్రజలకు మంచి చేద్దామనుకుంటున్న ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. గులాబీ రంగు ముసుగులో కొందరు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు రౌడీలను పెంచి పోషించి కలెక్టర్పై దాడికి దిగారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆక్షేపించారు. దాడి ఘటనపై కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కుట్రపూరితంగా అమాయక గిరిజనులను రెచ్చగొట్టి కలెక్టర్పైకి ఉసిగొల్పారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. వెనకబడిన కొడంగల్లో అభివృద్ధి కోసం పరిశ్రమలు తెస్తుంటే బాధ్యత కలిగిన ప్రతిపక్షం చేయాల్సిన పని ఇది కాదని విమర్శించారు. అధికారులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీకు ఎప్పుడు అధికారం కోల్పోయినా కావాలని అమాయకులైనటువంటి దళిత గిరిజనుల్లో, లేకపోతే బలహీన వర్గాల్లో, నిరుపేద ప్రజలను రెచ్చగొట్టడం, అందులో నుంచి మీరు లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేయండి. మీకోసం అమాయకులైనటువంటి ప్రజలు బలి కావాలి. ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా అమాయకులైనటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన చదువుకునేటువంటి విద్యార్థుల్ని రెచ్చగొట్టి వాళ్ళు ప్రాణాలు కోల్పోయేటట్టుగా చేశారు. మీరు మాత్రం ఎవరికి ఏం కావాలి మీకు. ఇవాళ మళ్ళీ మీకు ఉద్యోగం అయ్యే వరకు మళ్ళీ వచ్చి జనాలను రెచ్చగొట్టే కార్యక్రమం చేసి ఈ విధమైన దుర్మార్గ కార్యకలాపాలు చేస్తా ఉన్నారు. ఏనంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించట్లే. ఇక్కడ మీకు చాలా స్పష్టంగా మీ కార్యకర్తే ప్రజలు కోరుకుంటున్నారు అభివృద్ధిని, ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నారు, పరిశ్రమలు రావాలని కోరుకుంటున్నారు. ఈ ప్రత్యేక పరిస్థితులను ఆసరాగా చేసుకొని హరీష్ రావు, కేటీఆర్ ఏ విధంగా అయితే కుట్ర చేసి మరి రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల తన నియోజకవర్గంలో అభివృద్ధి జరగకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో మరి అమాయకులైన యువకులను రెచ్చగొట్టి వాళ్లకు లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని తప్పుతో పట్టించి వాళ్ళని తాగుడుకు బానిసలను చేసి, గంజాయికి బానిసలను చేసి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేపిస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నా. ప్రపంచం రేపు ఏం అంతమైపోదు. మీ రాజకీయం రేపటితోటే అయిపోదు. హుందాగా మేము చేసే తప్పులను ఎత్తి చూపుతూ ప్రజలకు మెచ్చిన రీతిలో ప్రతిపక్ష పాత్ర పోషించు. అంతేగాని అధికారుల మీద దాడులు చేయించి వాళ్ళ మీదకి మీ కార్యకర్తలను, నాయకులను ఉసిగొల్పి అవి ఇన్వెస్టిగేషన్ లో బయటికి వచ్చిన తర్వాత బరితెగించి మేము గిట్లనే చేస్తాం, ఏం చేసుకుంటావో చేసుకో అనేది నీచమైన రాజకీయానికి పరాకాష్ట.
మరోవైపు లగచర్ల పర్యటనకు వెళ్తున్న బీజేపీ ఎంపీ డీకే అరుణను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. కలెక్టర్ను కలిసేందుకు వెళ్తుంటే అడ్డుకోవడంపై ఎంపీ అరుణ మండిపడ్డారు. వికారాబాద్ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాలతో పోలీసులు వదిలిపెట్టడంతో వికారాబాద్ వెళ్లిన అరుణ కలెక్టర్తో మాట్లాడారు. దాడి ఘటనలో గాయపడిన కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో మంత్రులు దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు పరామర్శించారు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల పేరుతో లంబాడి సామాజిక వర్గానికి చెందిన భూముల్ని లాక్కోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపసంహరించుకోవాలని లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఫార్మా కంపెనీ పేరుతో అమాయక రైతుల వద్ద భూముల్ని తీసుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని తండాలకు పంపి భయభ్రాంతులకు గురిచేశారన్నారు. అమాయక రైతులపైన అక్రమంగా కేసుల్ని నమోదు చేశారని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్ ఆరోపించారు. నియోజకవర్గంలో సుమారు 4 గ్రామాలు, 4 తండాల రైతుల కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా భూమిని నమ్ముకుని జీవిస్తున్నారన్నారు. ఆ భూముల్ని లాక్కోవడం చాలా బాధాకరమన్నారు. నిన్న కొడంగల్ కాన్స్టెన్సీలో ఫార్మా కంపెనీ పేర్లతో ప్రభుత్వ యంత్రాంగ అధికారులు పోయారు. అక్కడ లంబాడి తండాలు, గ్రామాలు ఉన్నాయి. వాళ్లకు భయప్రాంతం చేసి చాలా పెద్ద ఆందోళన కార్యక్రమము ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ యంత్రాంగము పనిచేసింది. ఆ రైతులకు అరెస్ట్ చేసినా, ఇబ్బంది పెట్టినా రైతుల పక్షాన ఉంటాం. మీరు ఏ పరిశ్రమ కోసమో, ఏ ప్రారంభ కోసమో మీరు ప్రయత్నం చేస్తున్నారో ఉపసంహరించుకోవాలని కూడా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రికి, గవర్నమెంట్కి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి విడతల వారీగా 5 లక్షలు ఇస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. తొలి విడతలో స్థలం ఉన్న వారికి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం డబ్బు అందిస్తుందని తెలిపారు. పేదలకు 24 లక్షల ఇల్లు ఇస్తామన్న చెప్పామన్న ఆయన ఆ మాటకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా దేశంలోనే రోల్ మోడల్గా ఉండేలా కొత్త 6 చట్టం తీసుకొస్తామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవమేనన్న పొంగులేటి ఇంకా 2 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో పండిన చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పారు. ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామో 400 చదరపు అడుగులు ఇల్లు కట్టుకోవాలి. దాంట్లో ఒక చిన్న కిచెన్, ఒక బాత్రూమ్ కూడా తప్పనిసరిగా ఉండాలి. 4 విడతలుగా ఈ 5 లక్షల రూపాయలు ఇస్తాం. ఫౌండేషన్ కంప్లీట్ కావడంతోనే 1,00,000 రూపాయలు ఇస్తాం. లెంటర్ లెవెల్ అంటే కిటికీ లెవెల్ కంప్లీట్ కావడంతోనే 1,25,000 ఇస్తాం. స్లాబ్ అవటంతోనే 1,75,000 ఇస్తాం. గోపరేషన్ టైంలో మిగిలిన 1,00,000 రూపాయలు మొత్తం కలిపి 5 లక్షల రూపాయలు ఇస్తాం. ఇందులో ఏ పైరువి అక్కరల గృహిణి ఎవరైతే ఉన్నారో ఆడబిడ్డ పేరుతో ఇయ్యాలన్నది ఇందిరమ్మ రాజ్యంలో మా అందరి నిర్ణయం. 6 కొత్త చట్టం 2024కి తుది మెరుగులన్నీ దిద్దటం అయిపోవచ్చింది. రాబోయే కొద్ది రోజుల్లోనే అసెంబ్లీ సాక్షిగా కొత్త 6 చట్టాన్ని తెలంగాణ ప్రజలకు ఇవ్వబోతున్నాం. రాష్ట్రంలో వడ్ల సేకరణకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సామాగ్రి అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సచివాలయంలో తాజా ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై మంత్రి సమీక్షించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు, తరలింపు, నిల్వ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. వరి పంటల కోతలు, కొనుగోలు కేంద్రాలకు వస్తున్న ధాన్యం బట్టి అవసరమైతే మరిన్ని క్లీనర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పాలనను పక్కన పెట్టి విపక్షాలను తిట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూసి మంత్రులు, కాంగ్రెస్ నేతలు విపక్షాలపై ఇష్టారీతన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రి కొండా సురేఖ కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు తులవుమ కోర్టుకు హాజరై సాక్ష్యం ఇచ్చారు. వారి వాంగ్మూలాన్ని నమోదు చేసిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తనకు తెలిసిన విషయాలన్నింటినీ కోర్టుకి తెలిపినట్లు సత్యవతి రాథోడ్ వివరించారు. ముఖ్యమంత్రి తదా మంత్రులు గాని కాంగ్రెస్ పార్టీ నాయకులు తయారైపోయిండ్రు. పరిపాలన గాడి తప్పింది, పరిపాలన గాలి కొదిలేసిండ్రు. ఎక్కువ విమర్శలు చేసి ఎక్కువ గట్టిగా మాట్లాడితే దాన్నే గొప్ప అనుకొని ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తా ఉంది. ప్రతిపక్షాల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ కేసు ద్వారా కొండా సురేఖ నోరు మూయించాలి. కొండా సురేఖతో పాటు ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా వారికి ఒక గుణపాఠం కావాలి. భవిష్యత్తులో ఇంకెవరు మాట్లాడకుండా వాళ్ళ ఒకవైపు పరువు నష్టం దావా వేసాం, ఇంకోవైపు క్రిమినల్ చర్యలకు కూడా తీసుకున్నాం. కాబట్టి న్యాయస్థానం పట్ల పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. ఆ విధంగా జరుగుతుందని చెప్పి
భావిస్తా ఉన్నాం. మాకు తెలిసిన అన్ని విషయాలు కూడా కూలంకషంగా జడ్జి గారికి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తూ ఈ నెల 16న మూసీ పరివాహక ప్రాంతాల్లో బస చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు 25 ప్రాంతాల్లో రాత్రి బస చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ రోజు సాయంత్రం 4 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 వరకు బీజేపీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు బస చేయనున్నారు. రాత్రి భోజనం, మరుసటి రోజు ఉదయం అల్పాహారం అక్కడే చేయనున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతల బస నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఏర్పాట్లపై పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన నేతలు ఏర్పాట్లపై శ్రేణులకు మార్గనిర్దేశనం చేశారు. ఈ నెల 21, 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఈ నెల 21న ఓటీవీ ఛానల్ నిర్వహించే కోటి దీపోత్సవానికి హాజరు కానున్నారు. ఈ నెల 22న శిల్పారామంలో జరిగే లోకమంతన్ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమావేశమయ్యారు. రాష్ట్రపతి పర్యటనకి పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. భద్రత, ట్రాఫిక్ బందోబస్తు ప్రణాళికను రూపొందించాలని పోలీసులకు తెలిపారు. అవసరమైన ఏర్పాట్లు చేయాలని వైద్యారోగ్య, పురపాలక, విద్యుత్, అగ్నిమాపక శాఖలను సీఎస్ ఆదేశించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా తన పంథాను మార్చింది. అక్రమ నిర్మాణాల జోలికి వెళ్లకుండానే జలవనరుల్ని పునరుద్ధరించేందుకు రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా ప్రజల్లో నెలకొన్న అపోహలు దూరం చేసేందుకు హైదరాబాద్ అంబర్పేటలోని బతుకమ్మ కుంటకి పూర్వవైభవం తెచ్చే దిశగా చర్యలు చేపట్టింది. స్వయంగా కమిషనర్ రంగనాథ్ బతుకమ్మ కుంటను సందర్శించి కూల్చివేతలు ఉండవని భరోసా ఇవ్వడంతో పాటు 2 నెలల్లో బతుకమ్మ కుంటకు పునరుజ్జీవం తెస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతతో సంచలనంగా మారిన హైడ్రా కొత్త దారిని ఎంచుకుంది. చెరువులు, కుంటల ప్రాంతంలో ఎలాంటి కూల్చివేతలు చేయకుండానే పునరుజ్జీవం కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంబర్పేటలోని బతుకమ్మ కుంటను సందర్శించారు. ఆ కుంట ఆక్రమణలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందిపై తరచూ ఫిర్యాదులు రావడంతో స్పందించిన రంగనాథ్ పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు. 2 జేసీబీలతో రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది బతుకమ్మ కుంటను చదును చేయడం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా బతుకమ్మ కుంటను ఆనుకుని జీవిస్తున్న వీకర్స్ సెక్షన్ కాలనీ వాసులతో మాట్లాడిన ఆయన ప్రజల ఇళ్లను కూల్చబోమని హామీ ఇచ్చారు. కోర్టు వివాదంలో ఉన్న బతుకమ్మ కుంటపై న్యాయ నిపుణుల బృందం పోరాటం చేస్తోందని తెలిపారు. సుమారు 2.5 కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టి 2 నెలల్లోనే బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తీసుకొస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఈరోజు అంబర్పేటలో బతుకమ్మ కుంట దగ్గరికి రావడం జరిగింది. దాదాపు ఆక్రమితమైనటువంటి చెరువు ఇది. ఈ చెరువు గతంలో ఇక్కడంతా కూడా ఈ ప్రాంతంలో వర్షపు నీరు అంతా వచ్చి ఇక్కడ బతుకమ్మ కుంటకు వచ్చి ఈ ప్రాంతంలో ఇదంతా ఒక పెద్ద చెరువుగా ఉండింది. ఆ చెరువుని మళ్ళా దానికి పూర్వవైభవం తీసుకురావడానికి హైడ్రా కృషి చేస్తుంది. ఇది ఏదో ఐ కూలుస్తారు, ఈ కూలుస్తారని ఒక భయభ్రాంతులు తీసుకురావడం అవసరం లేదు. ఎందుకంటే ఈ నివాసాలు ఇప్పుడు ఇక్కడ వచ్చే చూసాం, ఇల్లులు చాలా ఉన్నాయి చుట్టుపక్కల. వాళ్ళు ఆక్రమించినా గానీ కూడా దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో టచ్ కూడా చేయరు. ఖాళీగా ఉన్న ప్రాంతాన్ని రివైవ్ చేస్తున్నాం. పెద్ద విస్తీర్ణత ఉంది, అంటే చాలా ఎక్కువ విస్తీర్ణత ఉంది కానీ బట్ దాంట్లో ఇల్లు దాన్ని మనం డిస్టర్బ్ చేయము. అందుకని చెరువునంతా పునరుద్ధరిస్తారు, ఇల్లులు కూలగొడతారు అనేటటువంటి అపవాదు గానీ దుష్ప్రచారం గానీ దయచేసి అది నమ్మొద్దనే దానికి ఈ రోజు బస్తీ వాళ్ళకి వచ్చి 1962-63 లెక్కల ప్రకారం సర్వే నంబర్ 563లో బతుకమ్మ కుంట బఫర్ జోన్తో కలిపి మొత్తం 16.13 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. తాజా సర్వే ప్రకారం 10 ఎకరాలకు పైగా స్థలం కబ్జాకి గురికావడంతో ప్రస్తుతం 5.15 ఎకరాలకే పరిమితమైందని అధికారులు తేల్చారు. చెత్తా చెదారం, భవన నిర్మాణ వ్యర్థాలతో నింపడం వల్ల బతుకమ్మ కుంట కుచించుకుపోయి ఆనవాళ్లు కోల్పోయింది. ముళ్ల చెట్లతో చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. వర్షం పడితే వరద నీరు చెరువులోకి వెళ్లే మార్గం లేక బస్తీలన్నీ జలమయంగా మారుతున్నాయి. దోమలు, పాముల బెడద ఎక్కువవడంతో బస్తీవాసులు ఇబ్బంది పడుతున్నారు. హైడ్రా కమిషనర్ రాకతో హర్షం వ్యక్తం చేసిన స్థానికులు బతుకమ్మ కుంటను త్వరగా పునరుద్ధరణ చేయాలని, హైడ్రా చేసే పనికి ఆటంకం కలిగించబోమని చెబుతున్నారు. ఇప్పుడు మేము నిర్మించుకున్న ఈ ఇళ్ల జోలికి వస్తారా సార్ అని అడిగితే ఈ ఇళ్ల జోలికి కూడా రాము. అది ఏదైతే ఖాళీ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ వరకు మేము టచ్ చేస్తాము, అది క్లీన్ చేసి గ్రౌండ్ చేస్తామని చెప్పారు. మళ్ళీ చెరువు చేస్తామని చెప్పారు. చెరువు బాగా చేస్తే మంచిగా ఉంటుంది బతుకమ్మలు ఆడడానికి. ఇక్కడ పాములు కూడా బాగా వస్తాయి. ఇప్పుడున్న పొజిషన్ లో క్లీన్ చేస్తే పాములు ఇట్లా రావు కదా. పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లే గ్రౌండ్, చెరువు ఉంటే మంచిదే సార్. సార్ ఆయన హామీ ఇచ్చిండు సార్, ఇండ్ల జోలికి రాము, చెరువు కట్టిస్తాము అక్కడ వరకే అని చెప్పారు. అంతేగాని ఇండ్ల జోలికి మటుకు రావద్దు సార్. మాకు చెరువు బాగా చేస్తే ఓకే సార్. ఇండ్లది ఇంకా నమ్మకం లేదు, కూల కొడతారు అన్నదే ఉంది.
నమ్మకం అయితే లేదు. గ్యారంటీ అయితే ఇస్తామని అన్నారు కానీ గ్యారంటీ అయితే లేదు. చెప్పిండు ఇవాళ చెప్తారు, రేపు రూల్స్ మారినాయి అంటే మా ఇల్లు మాకు రావాలి, మా ఇల్లు మా పేరు మీద వచ్చిన ఇల్లు మాకే ఉండాలి. చుట్టుపక్కల ప్రజలు కొన్ని ఇల్లు కట్టుకొని ఉన్నారు. వాళ్ళు ఏ ఒక్క ఇల్లు కూడా తీయకుండా పార్క్ అభివృద్ధి చేయమంటే ఖచ్చితంగా ఏ ఒక్క ఇల్లు కూడా మేము తీయము. కాబట్టి వాళ్ళను ఎలాంటి ఇబ్బంది పెట్టాం. మేము ఉన్న 5 ఎకరాలు మాత్రమే అభివృద్ధి చేస్తామని చెప్పి మేము అనేక సందర్భాలు దీనికోసం పోరాటం చేశాం. అక్రమదారుల నుండి దీన్ని కాపాడే ప్రయత్నం అనేక సందర్భాల్లో పోరాటాలు చేశాం. బతుకమ్మకుంట భూమి కాపాడబడింది, దీన్ని అభివృద్ధి చేయాలి. బతుకమ్మకుంట భూమిపై స్థానిక బీఆర్ఎస్ నాయకుడు యడ్ల సుధాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అది ప్రభుత్వ భూమి కాదని తనదేనని తెలిపారు. కోర్టు వివాదంలో ఉండగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ బతుకమ్మకుంటలోకి బుల్డోజర్లను ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు ఒత్తిడితో బతుకమ్మకుంట స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఆ విషయంలో న్యాయ పోరాటం చేస్తానని యడ్ల సుధాకర్ రెడ్డి తెలిపారు. ఆయన యూఎల్స్ ఇచ్చేంత వరకు ఉండింది, తర్వాత స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాము, పొజిషన్ నాకు ఇచ్చిండు. ఎప్పుడన్నా వస్తుంది నాకు ప్రైవేట్ ఓనర్ సంబంధం, నాకు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసినారు ఏంది, వాళ్ళు యూఎల్సీ క్లియరెన్స్ నాకు ఇచ్చేవాళ్ళు. ఖర్చంతా నేను పెట్టుకోవాలా, పైసా యూఎల్సీ క్లియరెన్స్ కోసం ఆగింటివి. పట్టా పాస్బుక్ లో సైదాదం పేరు మీద ఉండింది. తర్వాత నాకు పొజిషన్ ఇచ్చినట్టు ఆయన ఇంటిమేట్ కూడా చేసినాడు. ఒరిజినల్ ఓనర్స్ ఎల్ఆర్స్ ఉన్నారు, ఎంఆర్ఓ కూడా రాసినాడు, గవర్నమెంట్ కూడా రాసినాడు, మున్సిపల్ కూడా. ప్రైవేట్ లిటిగేషన్ నడుస్తుంది, ప్రైవేట్ లిటిగేషన్ లో గవర్నమెంట్ ఏం సంబంధం? హైడ్రా నోటీసులపై స్పందించిన రంగనాథ్ అక్రమ నిర్మాణాలపై నోటీసుల పరంపర కొనసాగుతుందని స్పష్టం చేశారు. హైడ్రా అంటే కూల్చివేతలే కాదని పునరుద్ధరణ చేస్తుందని ప్రజలు గుర్తించాలని రంగనాథ్ విజ్ఞప్తి చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఆక్రమణల్ని హైడ్రా తొలగించింది. స్థానిక రాజ్సుఖ్నగర్ బాలాజీ ఎన్క్లేవ్ వద్ద 40 ఫీట్ల రహదారిని కొందరు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడంతో స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. వెంటనే హైడ్రా బృందం అక్రమ నిర్మాణాల్ని కూల్చివేసి కాలనీ వాసులకు విముక్తి కలిగించింది. గతంలో ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. హైడ్రా చర్యలతో తమ కాలనీకి రోడ్డు సౌకర్యం లభించిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు గురించి అనేక సార్లు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, మున్సిపల్ ఆఫీసర్ల చుట్టూ అనేక సార్లు తిరిగినా కూడా ప్రయోజనం లేకుండా జరిగినది. కాబట్టి హైడ్రా వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి హైడ్రా తీసుకొచ్చిన హైడ్రా వల్ల ఈ రోడ్డు ఓపెన్ జరిగింది. 10,000 కుటుంబాలు ఈ రోడ్డు వల్ల లబ్ధి పొందుతాయి. అనేక 20-25 ఫీట్ల రోడ్లు ఉన్నా కూడా ఏ అంబులెన్స్ కూడా కనీసము మనకు రానికి ఒక డెలివరీ అయిన మహిళలను కూడా తీసుకోపోవడానికి కూడా అనేక ఇబ్బందులు పడ్డాయి ఈ కాలనీ వాసులకు. హైడ్రా రావడం వల్ల, ఈ రోడ్ ఓపెన్ కావడం వల్ల ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాము. రోడ్ 40 ఫీట్ రోడ్ కబ్జా అయ్యి ఎన్ని కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకోలే. మేము వినతి పత్రాలు ఇచ్చినా ఇట్లా తీసుకుంటుంటే ఇట్లా డస్ట్బిన్ లా పడేస్తుండే. నిన్న హైడ్రా రంగనాథ్ గారిని కలవడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ఈరోజు మార్నింగ్ వాళ్ళ బృందాన్ని పంపించి ఈ రోడ్డుని విముక్తి చేయించడం జరిగింది. దేశంలో మరో 75,000 మెడికల్ సీట్లను వచ్చే 5 ఏళ్లలో అందుబాటులోకి తెస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. బీహార్లో 12,100 కోట్ల రూపాయలు విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన మోదీ దర్భంగాలో ఎయిమ్స్కు శంకుస్థాపన చేశారు. గత 10 ఏళ్లలో దేశంలో కొత్తగా 1,00,000కు పైగా మెడికల్ సీట్లను జోడించామని ప్రధాని మోదీ గుర్తు చేశారు. దేశంలో 1,50,000కు పైగా ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు బడుగు బలహీన వర్గాలకు మెరుగైన సేవలు అందిస్తున్నాయని తెలిపారు. దేశంలో దాదాపు 4 కోట్ల మంది ప్రజలు వీటి ద్వారా ప్రయోజనం పొందుతున్నారని వివరించారు. బీహార్ ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ సర్కారు కట్టుబడి ఉందన్న మోదీ ఆటవిక రాజ్యం నుంచి బీహార్ను బయటకు తెచ్చి సీఎం నితీష్ కుమార్ సుపరిపాలన అందించారని కొనియాడారు. और देश के कोने कोने में नए एम्स भी बनाए. आज देश भर में करीब 2 दर्जन एम्स है. बीते 10 सालों में देश में मेडिकल कॉलेजों की संख्या भी करीब करीब 2 गुनी हुई है. बड़ी संख्या में हमारे युवा डॉक्टर भी बने हैं. पहले डॉक्टर बनना हो तो अंग्रेजी आना जरूरी था. अब मध्यम वर्ग गरीब परिवार के बच्चे अंग्रेजी में पढ़ाई कहाँ करेंगे, स्कूल में इतना पैसा कहाँ से लाएंगे. और इसलिए हमारी सरकार ने तय किया अब डॉक्टर पढ़ना है या इंजीनियरिंग पढ़ना है वो अपनी मातृभाषा में डॉक्टर बन सकता है. अपनी मातृभाषा में पढ़ करके इंजीनियर बन सकता है. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక వ్యక్తి దోషి అని అధికారులు తేల్చి చెప్పలేరని, జడ్జిలా వ్యవహరించి నిందితుల స్థిరాస్తులను కూల్చివేయడం తగదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాష్ట్రాలు, ఆయా ప్రభుత్వ అధికారులు మితిమీరి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.
బుల్డోజర్ల కూల్చివేతలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అధికారులు ఒక వ్యక్తి దోషి అని ఏకపక్షంగా తేల్చి చెప్పలేరని, జడ్జిలా వ్యవహరించి నిందితుల స్థిరాస్తులను కూల్చివేయడం తగదని స్పష్టం చేసింది. కేవలం నిందితులు లేదా దోషులుగా ఉన్నందున ప్రజల ఇళ్లను కూల్చివేస్తే అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ముందస్తు షోకాస్ నోటీసు లేకుండా నోటీసు అందజేసిన నాటి నుంచి 15 రోజుల్లోగా కూల్చివేతలు చేపట్టరాదని ధర్మాసనం ఆదేశించింది. కూల్చివేత ప్రక్రియను వీడియో తీయాలని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఒక సామాన్య పౌరుడి ఇంటి నిర్మాణంలో అతడి ఎన్నో ఏళ్ల శ్రమ, కలలు కలగలిసి ఉంటాయని సుప్రీంకోర్టు పేర్కొంది. దానిలో వారి భవిష్యత్తు, భద్రత ఇమిడి ఉంటుందని, ఆ ఇంట్లో ఒక్కరే నిందితుడు అయినప్పుడు అందులో నివసించే మిగతా వ్యక్తులకు ఆశ్రయం లేకుండా ఎలా చేస్తారని ప్రశ్నించింది. రాజ్యాంగం, క్రిమినల్ చట్టం ప్రకారం నిందితులు, దోషులకు కొన్ని హక్కులు, రక్షణలు ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒకవేళ అక్రమంగా నిర్మాణాలు జరిగాయని కూల్చివేతలకు కోర్టు ఆదేశాలిస్తే ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తులకు తగిన ఫోరం ముందు సవాల్ చేసేందుకు సమయం ఇవ్వాలని పేర్కొంది. ఒకవేళ కూల్చివేతల ఆదేశాన్ని ఆ బాధితులు వ్యతిరేకించకుండా ఉంటే ఆ చోటు ఖాళీ చేసేందుకు వారికి సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. హుటాహుటిన చేపట్టే చర్యల వల్ల మహిళలు, పిల్లలు, వ్యాధిగ్రస్తులను రాత్రిపూట వీధుల్లో చూడటం సంతోషకరమైన దృశ్యం కాదని జస్టిస్ గవాయ్ అన్నారు. రహదారులు, ఫుట్పాత్ల మీద, రైలు మార్గాలు, జలాశయాలు, ప్రభుత్వ స్థలాల పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలకు తమ ఆదేశాలు వర్తించవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా కొద్ది కాలంగా బుల్డోజర్ చర్యలు హాట్ టాపిక్ గా మారాయి. బుల్డోజర్ న్యాయం పేరుతో పలు రాష్ట్రాలు నిందితులపై ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో తొలుత మొదలైన ఈ ధోరణి ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు పాకింది. దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో వివిధ రాష్ట్రాలకు చెందిన నిందితుల ఇళ్లు, ప్రైవేటు ఆస్తులపైకి బుల్డోజర్లను పంపించడాన్ని ఇప్పటికే పలుమార్లు సుప్రీంకోర్టు తప్పుబట్టింది. నిందితుల ఆస్తులపైకి బుల్డోజర్లను పంపించడం సరికాదని స్పష్టం చేస్తూ అక్రమంగా ఒక్క కట్టడాన్ని ధ్వంసం చేసిన రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లేనని హెచ్చరించింది. శివ దర్శకత్వంలో సూర్య ద్విపాత్రాభినయం చేసిన వైవిధ్యమైన చిత్రం కంగువ. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞాన్వేల్ రాజా నిర్మించిన చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం కంగువ చిత్రీకరణ దృశ్యాలను విడుదల చేసింది. ప్రతికూల వాతావరణంలో సుమారు 3000 మంది 2 ఏళ్ల పాటు ఆ చిత్రం కోసం పనిచేసినట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. ప్రతి దృశ్యం ప్రేక్షకుల్ని అలరించేలా దర్శకుడు శివ తీర్చిదిద్దారని, సూర్య సినీ ప్రస్థానంలో కంగువ ప్రత్యేక చిత్రంగా నిలవబోతోందని నిర్మాత జ్ఞాన్వేల్ రాజా తెలిపారు.